అందరికీ నమస్కారం. నేను చెల్లా శ్రీలక్ష్మి, చెల్లా భగీరథరెడ్డి వైఫ్. నేను వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న నైట్ TV9 లో ఏదైతే వచ్చిందో ఒక లింక్ మీకు కింద షేర్ చేస్తాను. దాంట్లో TV9 రిపోర్టర్ ఎవరైతే నాకు తెలియదు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మాట్లాడండి, అంతేకాని నేను ఊరికి కాన్స్టిట్యున్సీకి దూరంగా ఉన్నాను, లేకపోతే కార్యకర్తలకి దూరంగా ఉన్నాను అని చెప్పడం అనేది నిజం కాదు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. మీరు రిపోర్ట్ మీరు కరెక్ట్ గా రిపోర్ట్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో టీవీలో చెప్పేటప్పుడు 1,00,000 మంది, కోట్ల మంది చూస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఏం చెప్తున్నారో కరెక్ట్ గా క్లారిటీ తీసుకోండి, అంతేగాని ఎవరికో ఫేవర్ గా చెప్తే అది మీకే నష్టం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను 2 years అందరికీ తెలుసు, పార్టీ తరఫున ఎలక్షన్ ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతో హెల్ప్ చేస్తే నేను ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను నా పిల్లలు కానీ నేను కానీ నేను నా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒక హస్బెండ్ చనిపోయిన భార్యకి ఒక హస్బెండ్ లేనప్పుడు మదరే అన్నీ అవుతారు, ఫాదర్ మదర్. అందుకే నేను హైదరాబాద్ లో ఉండి ఈవెన్ ప్యారలల్ గా ఊళ్ళో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూనే ఉంటది. అండ్ నాకు ఒక వర్కింగ్ టీమ్ ఉంది అక్కడ. నేను ఒక ఫోన్, ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది, మీరు అన్నారు కదా నిన్న వీడియోలో కార్యకర్తలకు దూరంగా ఉన్నామని. అవును, వైసీపీ కార్యకర్తలు దూరంగా ఉన్నావా, దగ్గర ఉన్నావా అని కాదు. ఊర్లో ప్రజలు ఎవరికైతే హెల్ప్ అవసరం ఉంటుందో వాళ్ళు మాకు కాల్ చేస్తే ఖచ్చితంగా మేము వాళ్ళ కోసం ఉంటాము. ఇప్పుడు అంతేగాని అక్కడ ఉన్నారు, నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అని చెప్పడం ఎందుకు? మీరేమైనా వచ్చి చూసారేమన్నా? TV9 వాట్ ఎవర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరేమైనా ఒక మండలంలోకి వచ్చి సర్వే రిపోర్ట్ తీసుకుని చూసారేమన్నా? ఒక ఆడపిల్ల మీద నేను 2 years నుంచి చూస్తున్నాను, ఎంతంటే అంత మాట్లాడుతూనే ఉంటారు. కుటుంబ సభ్యులకి దూరంగా ఉన్నారని చెప్పారు. కుటుంబ సభ్యులకి ఎంత దూరంగా ఉన్నారో నాకు తెలుసు, మొత్తం స్టేట్ మొత్తం తెలుసు. నేను వాళ్ళకి ఎంత చేశానో నాకు తెలుసు, వాళ్ళు నాకేం చేశారో వాళ్ళకి తెలుసు. మీకంతా TV9 మీకంతా ఫ్యామిలీ మీద, చల్ల కుటుంబం మీద అంత అక్కడే ఉంటే కనుక డిబేట్ రమ్మని చెప్పండి. వాళ్ళేం చేశారో నేనేం చేశారో. నేను నిన్న ఒక వీడియోతోనే నేను చెప్పట్లేదు, నేను ప్రీవియస్ TV9 వీడియోస్ లో కూడా చెప్తున్నాను. ఏదైతే ఉందో మీరంతా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. నాకు ఎవరి పార్టీలో ఉన్నా, ఎవరు సీఎం జగన్ ని కలిసినా, ఎవరైనా నాకు సంబంధం కూడా లేదు. అంతేగాని కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మాట విని రిపోర్ట్ అయితే రాయొద్దు. అండ్ ఇంకొక విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒక ఆడపిల్ల హస్బెండ్ చనిపోతే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లలు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ మెయిన్ నాది. ఫైనాన్షియల్ గా కానీ, పిల్లలు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని, నా పర్సనల్ థింగ్స్ కానీ, ఊర్లో కానీ ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈసారి నుంచి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక ఆడపిల్ల బయటకు అయితే తప్పు, నేను ఎవరితో మాట్లాడితే, నేను ఎవరి గురించి చెప్తానో నాకు కరెక్ట్ గా తెలుసు. మీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఎవరితో మాట్లాడితే వాళ్ళకి లింక్ పెట్టి మాట్లాడతారా? అంటే మీకు అక్క చెల్లెలు ఉన్నారా? మాకు నోరు ఉన్నది, మీ ఇంట్లోనూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ టైం TV9 టెలికాస్ట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిపోర్ట్ తీసుకుని రాయండి. ఎందుకంటే ఒక జర్నలిజం అనేది కొన్ని లక్షల మంది మీ ఇదే చూస్తుంటారు. నేను పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, మా వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు నాకు ఫోన్ చేసి అడగరు, వాళ్ళు మదన పడుతూ ఉంటారు. నేను వీక్లీ వన్స్ ఎవరికైతే అవసరం ఉందో, ప్రతి ఫంక్షన్ కి కానీ ఎవరికైతే అవసరం ఉందో మేము ఫోన్ లో ఫాలో అప్ చేస్తూనే ఉంటాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఊర్లోనే మా టీం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మా వెహికల్ ఇచ్చే పంపిస్తారు. ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సాల్వ్ చేస్తారు. అంత తెలివితేటల టీం నా దగ్గర ఉంది. నేను వెళ్ళి కూర్చుని ఊర్లో కూర్చుని చేయాల్సినంత అవసరం లేదు. ఒక హస్బెండ్ చనిపోయిన ఆడపిల్లగా నాకు పిల్లల బాధ్యత మెయిన్ ఉంటుంది. అంతేగాని నా పిల్లల్ని పక్కన పెట్టేసి నేనేదో దేశాన్ని వదిలిచ్చేస్తాను, నాకేదో మెడల్స్ వేయండి నేను ఎప్పుడు చెప్పను. నా పెద్ద బాబు 10th చదువుతున్నారు, చిన్నవాడు 9th చదువుతున్నారు. వాళ్ళు ఏ మెంటల్ స్టేజ్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఉన్నారో, వాళ్ళెంత హర్ట్ అయి ఉంటారో ఒక మనుషులుగా ఆలోచించి చెప్పండి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఏంటి ఏది అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేసుకుని, ఎవరో ఏదో చెప్పేశారు, ఎవరో ఏదో అనేశారు, ఏదో నేను చేసేసానని చెప్పి
మాట్లాడడం కాదు. ఫస్ట్ తెలివి ఉన్న వాళ్ళైతే, సంస్కారం ఉన్న వాళ్ళైతే పక్కన వాళ్ళు చెప్పింది కరెక్టా కాదని ఆలోచించాలి. అంటున్నారు కదా చెల్ల ఫ్యామిలీ అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి, మరి మన చెల్ల ఫ్యామిలీ అంతా కలిసి కాటసాని రామరెడ్డి గారు మీకు తెలుసు కదా ఒక మండలంలో ఎంత మెజారిటీ వచ్చిందనేది. అప్పుడు చెల్ల ఫ్యామిలీ అంతా ఉన్నారు కదా. మరి ఫస్ట్ బి ఏ హ్యూమన్, మనిషిలాగా ఆలోచించి తర్వాత రాజకీయం వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి రాజకీయం వస్తుంది. ఇంకొక విషయం, గుడిలోను రాజకీయం చేస్తారు, దీంట్లో రాజకీయం చేస్తారని చెప్తూ ఉంటారు కదా. సేమ్ అది అందరికీ వర్తిస్తుంది, ఒకరికే కాదు. ఇన్ని రోజులు కామ్గా ఊరుకుని ఉన్నాను అని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచి నాకు బాధ ఉంటది. ఒక ఆడపిల్లగా ఎవరెట్లా మాట్లాడతారో, ఎవరేమంటారో నాకు బాధ ఉంటది. పిల్లలు నేనే చదివించుకుంటాను, పిల్లలు ప్రతి ఒక్కటి నేనే స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వాళ్ళని చూసుకున్నాను. బికాస్ ఫస్ట్ టైం నేను మదర్, తర్వాతే రాజకీయం. అంతే కదా. వెళ్ళి హైదరాబాద్ లో ఉంది, ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకోండి. నా గురించి ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి మాట్లాడి, నేను వెళ్తున్నానా లేదా అని చూసి మాట్లాడి, మా కార్యకర్తలు అంటే ఫస్ట్ మీకు కావాలంటే అవుట్లో వచ్చి కనుక్కొని మేము ఉన్నామా లేదా. ఫోన్ కాల్ చేసినప్పుడు నేను ఫోన్ ఎత్తకపోతే అప్పుడు కదా. ఊళ్ళో ఉన్నంత మాత్రాన ప్రజల్లో ఉన్నాము తిరుగుతున్నామని కాదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం ఉన్నామా లేదా అనేది. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా కూడా 1 సెకండ్ లో వెళ్తారు మా వాళ్ళు. ఊర్లో కానీ చుట్టుపక్కల ఇబ్బంది వస్తే నా వెహికల్ తీసుకుని 1 సెకండ్ లో వెళ్తారు వాళ్ళు. దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ఎవరైతే ఉన్నారో కొంతమంది మగాళ్ళు అంటారు కదా, మేము ఇదొక్కడే చేస్తాం, ఇక్కడే ఉంటాము, దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మీరు. పిల్లల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నా ఫైనాన్షియల్ గా నేను చూసుకోవాలి, నేను ఇల్లు చూసుకోవాలి, ఊర్లో చూసుకోవాలి, నా చుట్టుపక్కల ఉన్న నేను చూసుకోవాలి. అంతే కదా అని చెప్పి ఊర్లో లేను కార్యకర్తలు ఊర్లో 24 గంటలు ఊర్లో ఉన్నంత మాత్రాన ఊరికి మంచి చేస్తామని కాదు. ఊర్లో వచ్చి కనుక్కుని అప్పుడు చెప్పాలి ఉందానా లేదా, లేకపోతే మేము ఏం చేస్తున్నాము. కార్యకర్తలు అంటే ఊర్లో వాళ్ళందరూ మా వాళ్ళే కదా. కార్యకర్తలు ఎందుకు వస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అంత డౌట్ ఉండే మీకేమైనా చెప్పాలి అనుకుంటే కనుక ముందు ప్రీవియస్ వీడియోస్ ని పట్టుకొని చెప్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ ఏదో పెద్ద నేను తప్పు చేసేసి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప చేసేసినట్టు కాదు. ఊళ్ళో ప్రతి ఒక్కరికి అందరి చరిత్ర తెలుసు, నా చరిత్ర తెలుసు, అందరి చరిత్ర తెలుసు, ఎవరేం చేశారు అనేది. మాట్లాడితే ఫ్యామిలీ మెంబర్స్ మీకు టీవీ లేని వాళ్ళకి మీకు ఏం అవసరము? ఆల్రెడీ గొడవలు ఉన్నాయని తెలుసు. అంటే ఇప్పుడు మళ్ళీ ట్రిగర్ చేసి గొడవలు పెట్టడానిక మీకు ఏం అవసరం? కుటుంబ సభ్యులతో ఉన్న ఫ్యామిలీ అంటే ఏ ఫ్యామిలీలో గొడవలు లేవా? అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, ఎవరైతే చాటు నుండి ఒక ఆడపిల్ల ఒక మగాడితో మాట్లాడితే ఫోన్ లో మాట్లాడితే లింక్ పెట్టి వాళ్ళకి లింక్ నీకు ముందు నీకు సంస్కారం ఉండాలి. యాక్చువల్ చెప్పాలంటే నీకు సిగ్గులేని విధానం తిట్టాలి. నేను అన్నాన్ని మాట్లాడినా కూడా అట్లనే మాట్లాడతారా? మరి మీ అక్క చెల్లెలు వాళ్ళెవరు ఫోన్లోనూ వేరే మగాళ్ళతో మాట్లాడరా? అంటే పొద్దున్నేసే నుంచి అదే పనిలో ఉంటామా మేము? చెప్పి నా నోరు పడిపోతుంది. కానీ మీకు మాత్రం బుద్ధి జ్ఞానము కొంతమంది వినేవాళ్ళకి కూడా కనీసం సంస్కారం కూడా ఉండదు. ఆడపిల్లకి మీ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, ఎప్పుడైనా హస్బెండ్ చేసుకుంటే అట్లా చెప్తారు, ఇంట్లో కూర్చో ఎక్కడికి వెళ్ళొద్దు మగాడితో మాట్లాడదు అని చెప్తారా మీరేమైనా? కార్యకర్తలు దూరంగా ఉన్నారు, లోపల ఇది ఎవరి కోసం పెడుతున్నారంటే కొంతమంది మా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. నాకు 1 year మా పెద్ద బాబు 10th లో ఉన్నాడు, 9th. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్. నేను ఊళ్ళో ఉన్నానా లేదా అనేది ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో కాదు మొత్తం కర్నూలు జిల్లాలోనే ఎక్కడ ఎవరు పిలిచినా కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను లేకపోయినా నా తరఫున మా వాళ్ళు వెళ్తారు. అంతేగాని నేను ఊర్లోనే ఉండి 24 గంటలు అట్లనే ఉండి మరి పిల్లలు ఎవరు చూసుకుంటారు? బిజినెస్ ఎవరు చూసుకుంటారు? నెక్స్ట్ ఏదైతే మాట్లాడే వాళ్ళు ఈసారి క్లారిటీ తెచ్చుకుని మాట్లాడండి. అదే కదా 2-3 ఏదో మాట్లాడతారు కదా అని చెప్పి దాన్ని స్ప్రెడ్ చేయడం కాదు. మాట్లాడితే మాకు మాట్లాడడం వచ్చు, చాలా వచ్చు
మాట్లాడటం. ఫ్యామిలీ మాట్లాడితే ఫ్యామిలీ కలుస్తారో లేదా నా ప్రాబ్లం, నా పిల్లల ప్రాబ్లం, నా ప్రాబ్లం. మీకేమో అవసరం ఫ్యామిలీతో కలవలేదు అనేది? అది ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, అంతే కదా. ఫ్యామిలీతో కలవలేదు, అందరూ కలిసి మొన్న మండలంలో ఎంత వచ్చింది, ఎంత మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. ఇంకొక విషయం, కోయిలగుంట్లలో అంటే ఓన్లీ చెల్ల ఫ్యామిలీ కోయిలగుంట్ల కావాలంటే కోయిలగుంట్ల, బనగనపల్లి కావాలంటే బనగనపల్లి మారుతూ ఉంటుందా? ఇంకా వేరే ఇంకెవరు లీడర్లు లేదా? ఫస్ట్ ఎవరు ఏంటి, ఎవరున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారని తెలుసుకుని ఫస్ట్ అప్పుడు బీయింగ్ ఒక రెస్పాన్సిబుల్ ఛానల్ లాగా బిహేవ్ చేసి వాట్ ఎవర్ రిపోర్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి నేను చెప్తున్నాను, బీ రెస్పాన్సిబుల్ రిపోర్టర్. ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం రిపోర్ట్ ఇస్తున్నామో అప్పుడు అది ఇవ్వండి. థ్యాంక్ యూ.